సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల ఆచారాలను భావి పౌరులుగా నిలిచే పిల్లలకు తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెన్నపు చక్రధర్రావు పేర్కొన్నారు. ఊరు మన బాధ్యత, వెన్నపు ఫౌండేషన్, సానా సతీష్ ఫౌండేషన్, పురుహూతిక కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు ఈ సంబరాల్లో పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ సంబరాల్లో భాగంగా పిల్లల చేత కోలాటం, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటను వెన్నపు చక్రధర్రావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ వెలిగించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు చక్రధర్రావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాట్ట సూర్యనారాయణ రాజు, గండి కొండలరావు, పసుపురెడ్డి సత్యబాబు, కర్నేడి తాతయ్యలు, ప్రసాద్ మాస్టర్, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు చేయాలనే సంకల్పంతో మన ఊరు మన బాధ్యత, తర్వాత శ్రీ చక్రధర్ ఫౌండేషన్, సానా సతీష్ బాబు ఫౌండేషన్, తర్వాత పురోహిత లలిత కళా పరిషత్, పిఠాపురం యోగా పరిషత్, వీరందరూ కూడా సంయుక్తంగా మేము ఒక నిర్ణయం తీసుకుని మన పిఠాపురంలో కూడా సంక్రాంతి సంబరాలు చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మన సాంప్రదాయాన్ని కొనసాగింపుగా ఈ సంక్రాంతి సంబరాలు ఉన్నాయి, తర్వాత ఉగాది సంబరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ మిగతా సామాజిక సంస్థలు అందరితో కలుపుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేయడానికి మేము నిర్ణయం చేయడం జరిగింది. దీనికి అందరి సహకారం కోరుతూ, మీ యొక్క సహకారం కూడా కోరుతూ ఈ కార్యక్రమాలు నిరవధికంగా చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో సుమారు 100 మంది పిల్లలు పాల్గొని వారి యొక్క ప్రతిభను ఇక్కడ మనకి అందరి కళ్ళ ముందు కనబడే విధంగా వారు తీర్చిదిద్దినటువంటి ముగ్గులు, అలాగే వాళ్ళు చేసినటువంటి నృత్యాలు అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్నాలను చూసి మనందరూ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో సంక్రాంతి అంటే తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనందరికి కనిపిస్తుంది. సంక్రాంతి అంటే కొత్త బట్టలు వేసుకోవడం ఒక్కటే కాదు, సంక్రాంతి అనేసరికి మన అమ్మమ్మ ఊళ్ళో మన అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు రావాలి. ఆ రోజు తిన్నటువంటి సున్నుండలు, పోకుండలు అలాంటివన్నీ కూడా జంతికలు ఈ రోజు కనిపిస్తలేదు. పిజ్జాలు, బర్గర్లు కనిపించినటువంటి ఈ సాంప్రదాయాన్ని మనందరూ కూడా కొనసాగించకూడదు. మన సాంప్రదాయాన్ని, మన భారత హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ముగ్గుల పోటీ, అలాగే భోగిమంటలు వేయడం, కైట్ ఫెస్టివల్ అన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమాల్లో కూడా కోలాటం, అలాగే ఫోక్ డాన్సులు కూడా ఉన్నాయి, చిన్నారులు. ఇవన్నీ కూడా తిలకించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడి పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉత్తమమైన పండుగ. ఎందుకంటే అంటే మంచి, క్రాంతి అంటే వెలుగు. మంచి వెలుగుని మన ఇళ్ళకి తీసుకొచ్చేటువంటి పండుగ. ఎందుకంటే ఇప్పుడు చక్కగా పంటలన్నీ పండి ధాన్యాలు, ధనాలు అన్నీ కూడా మన ఇళ్ళకి వస్తాయి. తద్వారా మనం మంచి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ సంక్రాంతి అనేటువంటిది అందరూ కూడా దూర దూరాల నుంచి కూడా వారి యొక్క స్వగ్రామాలకు వస్తారు. అలాగే ఎక్కడికో పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ఆడపడుచులు అందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క పుట్టింటికి వచ్చి వారి అమ్మా నాన్నలతో, తాత మా అమ్మమ్మలతో అందరితోటి కూడా చక్కగా వాళ్ళు గడుపుతారు. అంచేత సంవత్సరంలో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఈ సంక్రాంతి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక ఎత్తు. అంచేత అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా దీవెనలు. అలాగే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు, అలాగే పురోహితిక లలిత కళాపీఠం అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మిత్రులు, పాత్రికేయులు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు.